నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. బాబీ దర్శకత్వాన్ని వహించిన ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ బాలకృష్ణ యొక్క 109వ చిత్రం. యాక్షన్ థ్రిల్లింగ్ రైడ్గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. యూఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తమన్ కంపోజ్ చేసిన హై ఎనర్జీ మాస్ ట్రాక్ 3వ సింగిల్ జనవరి 4, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సాంగ్ని ఇండియాకి జనవరి 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ, ఉర్వశి రౌటేలా డాన్స్ వేస్తున్న మాస్ పోస్టర్ను విడుదల చేశారు. గాయకుడు, గీత రచయిత మరియు టైటిల్తో సహా పాటకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడి చేయనున్నారు. బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ ఉర్వశి రౌటేలా, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్ మరియు చాందిని చౌదరితో సహా డాకు మహారాజ్లో ఆకట్టుకునే నటీనటులు ఉన్నారు. ఈ మూవీలో కూడా బాలయ్య 2 పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఉర్వశి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కానప్పటికీ ఈమెపై ఒక సాంగ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి సింహ ఫార్ములాతో బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని కొంతమంది భావిస్తున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇప్పటికే బాలయ్య 3 వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో కెరీర్లో తిరుగులేని ఫామ్లో ఉన్నాడు. ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడు బాబీ చివరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య. ఇటు బాలయ్య వరుస హిట్స్తో జోరు మీద ఉండటం, అటు బాబీ కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో ఫామ్లోకి రావడంతో డాకు మహారాజ్పై అంచనాలు మామూలుగా లేవు. పైగా ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టైటిల్, టీజర్తో పాటు ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమాపై హైప్ను పెంచేస్తున్నాయి. బాలయ్య బాబు సినిమాకు పెద్దగా కథ అవసరం లేదనే భావన ఉంది. నిర్మాత నాగవంశీ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. డాకు మహారాజు కథ ఇంకా జనాలకు అందలేదు, ఎక్కువ కంటెంట్ బయటికి రాలేదు. అయితే సమరసింహారెడ్డి తదితర బాలయ్య సినిమాలలో ఛాయలుంటాయని టాక్ ఉంది. పైగా ఇప్పటి వరకు 2 గెటప్స్ బయటకు వచ్చాయి. ఇక ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇంటర్వెల్ 20 నిమిషాల ఊచకోతుంటుందంట. ఇంటర్వెల్ తర్వాత కూడా కొంత ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుందని సమాచారం. ఎమోషన్స్, యాక్షన్ సీన్స్లు సినిమాలో అదిరిపోతాయని అంటున్నారు. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు పాటలు అదిరిపోతాయని తెలుస్తుంది. ఉర్వశి రౌటేలాతో ఐటమ్ సాంగ్ అదరగొట్టేశారట. బాలయ్య మార్క్ డైలాగులు, యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని, డాకు మహారాజు మరొకసారి సంక్రాంతికి బాలయ్య పర్ఫెక్ట్ సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని అంచనాలున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.